హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జైడస్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూడం. ఈ రెండు కంపెనీలో పూర్తి డీటెయిల్స్గా టాపిక్లోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డైలీ మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ప్లీజ్ షేర్, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో ఏప్రిల్ 19న మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 2 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్ములేషన్ యూనిట్ 2, సర్వే నెంబర్ 1277 అండ్ 1319, నందిగామ విలేజ్, కొత్తూరు మండల్, మహబూబ్ నగర్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబరు నిఖిత గారు, ఫోన్ నెంబర్ వచ్చి 04030438954. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కంపెనీలో జాబ్ రోల్ వచ్చేసి క్యూసీ మైక్రోబయాలజిస్ట్గా తీసుకుంటారు. డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీ ఫార్ములేషన్ డివిజన్లో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి దీంట్లో ఫ్రెషర్స్గా ఓన్లీ తీసుకుంటారు. 2023-24 పాస్ అవుట్స్ అయ్యి ఉండాలి. బీఎస్సీ ఎంఎస్సీ క్యాండిడేట్ ఇన్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళని దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ప్రొడక్షన్ ఓఎస్డి వాళ్ళు కటింగ్ కంప్రెషన్స్ చేసి ఉండాలి. వాళ్ళకి ఈ కంపెనీలో ఫుల్ టైం పర్మనెంట్గా జాబ్ తీసుకోవడం జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ వచ్చే వాళ్ళకి మైక్రోబయాలజికల్ టెస్టింగ్ అండ్ అనలైటికల్ ఇన్ ద ఫార్ములేషన్ డివిజన్లో మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కంపెనీకి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అనేది అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఆఫీసర్ ఇంక్రిమెంట్ లెటర్ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటే, సిటీసీ అండ్ పేసిప్లు మనకి ఎక్స్పీరియన్స్ గంటలో ఉంటే ఇవి పేసిప్లు తీసుకెళ్ళచ్చు, అంటే 3 months పేసిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ ఇటువంటి తీసుకుని వెళ్తే వాళ్ళు ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జైడస్ ఫార్మాలో ఏప్రిల్ 20న సాటర్డే రోజు మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 5:30 PM వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి పీటీసీ సిగ్మా బ్లాక్ నెంబర్ 2345, సిగ్మా కామర్స్ జోన్, నియర్ ఇస్కాన్ మందిర్, బీఆర్టీఎస్ బస్ స్టాండ్, అంబ్లీ భోపాల్ రోడ్, అహ్మదాబాద్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి రోలు ప్రాసెస్ ఇంజనీరింగ్గా తీసుకుంటారు, ప్రొడక్షన్గా తీసుకుంటారు, క్యూఏ క్యూసీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వేర్హౌస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. వీటి గురించి పూర్తి డీటెయిల్స్గా మనం చూద్దాం టాపిక్లోకి వెళ్ళి. ఇండస్ట్రియల్ టైప్ వచ్చి ఫార్మస్యూటికల్ అండ్ లైఫ్ సైన్స్గా ఉంటుంది. మనకి శాలరీ వచ్చేసి 5 lakh to 10 lakh per annum ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎలా బట్టి దాని మన పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 5 lakh to 10 lakhs. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఇన్ ఫార్మస్యూటికల్ కంపెనీలో చేసి ఉండాలి. అంటే 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఫార్మస్యూటికల్ కంపెనీలో మనం కన్ఫామ్గా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఫార్మస్యూటికల్స్లో ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఏ, బీటెక్, బీఈ, బీఎస్సీ, బీఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ రెగ్యులేటరీ ఆడిట్స్ చేసి ఉండాలి అనమాట. కన్ఫామ్గా యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ అనే రెగ్యులేటరీ ఆడిట్స్ అనేది మనం కన్ఫామ్గా చేస్తున్నట్టయితే, వాటి మీద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళు వాటి మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మనం ఏ విధంగా ఎఫ్డిఏ ఆడిట్ అనేది ఫేస్ చేసామో, మనకి ఏ విధంగా మనం ఎంహెచ్ఆర్ఏ ఆడిట్లు అనేవి ఫేస్ చేసామో వాటిలో ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు మనకి హై శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. మీరు అటువంటిది ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళు దీనికి ఈ జాబులకు సంబంధించి అర్హత తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇంపార్టెన్స్ ఫస్ట్ ఎఫ్డిఏ ఆడిట్ ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉందో, ఎవరైతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందో ఎఫ్డిఏ ఆడిట్ మీద, ఎంహెచ్ఆర్ఏ మీద, వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇంటర్వ్యూలో వాళ్ళని క్వాలిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సిజిఎంపి, క్యూఎంఎస్ డాక్యుమెంటేషన్ గురించి కన్ఫామ్గా తెలిసి ఉండాలి. వాటి గురించి పిన్ టు పిన్ వాటి డాక్యుమెంటేషన్ అనేది తెలిసి ఉండాలి. ఓఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో క్యూఏ జాబ్కి సంబంధించి ఈ కంపెనీలో రోల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ తీసుకుంటారు. క్వాలిఫికేషన్ బీఫామ్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 10 years, 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్
ఎక్విప్మెంట్ అండ్ ఏరియా క్వాలిఫికేషన్స్ మీద, క్లీనింగ్ అండ్ ప్రాసెస్ వ్యాలిడేషన్ మీద, జిఎంపీ డాక్యుమెంటేషన్ మీద మనకి స్కిల్స్ అనేది కన్ఫామ్గా వచ్చేసి వాటి మీద రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా మనకు పూర్తిగా వాటి గురించి తెలిసి మనం ఇంటర్వ్యూలో ఫేస్ చేసే విధంగా ఉండాలన్నమాట. క్వాలిటీ కంట్రోల్ వచ్చేసి మన రోల్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా, అసిస్టెంట్ మేనేజర్గా తీసుకోవడం జరుగుతుంది. మనం దీనికి కావాల్సిన క్వాలిఫికేషను బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో మన స్కిల్స్ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్లో హెచ్పిఎల్సి, జీసీ, యూవి, స్పెక్ట్రోమీటర్స్, ఎల్ఐఎంఎస్, స్టెబిలిటీ స్టడీస్, వీటి గురించి అనేది మనకు పూర్తిగా స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ అనేది తెలిసి ఉండాలి. వాటి మీద నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండైతే వాటి మీద వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మనలో ఉన్న టాలెంట్ ఏంటో వాళ్ళు చూసి మనని తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకి హై శాలరీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్లాంట్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్గా మనకి తీసుకుంటారు. దీనికి ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి. ఇదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. స్కిల్స్ వచ్చేసి దీంట్లో మనకి గ్రాన్యులేషన్ గురించి, కంప్రెషన్ గురించి, కటింగు, ఇన్స్పెక్షన్, క్యూఎంఎస్, చేంజ్ కంట్రోల్, డివియేషన్స్, కాపా గురించి, కాపా అంటే తెలిసిందిగా కరెంట్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్, వాటి గురించి అనేది పూర్తిగా మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది ఉన్నట్టయితే వాళ్ళు దీని మీద ఇంటర్వ్యూ చేసి మనని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటాను, హై శాలరీలు ఇవ్వడం జరుగుతుంది. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ప్లాంట్ ఆపరేటర్గా, టెక్నికల్ అసిస్టెంట్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా మనకి చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 8 years మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. స్కిల్స్ వచ్చేసి సివిసి, బ్లాక్ ప్యాకింగ్ తెలిసి ఉండాలి, బల్క్ ప్యాకింగ్, మిషన్ ఆపరేషన్స్ అండ్ క్లీనింగ్ గురించి అనేది స్కిల్స్ అనేది మనకు నాలెడ్జ్ ఉన్నట్టయితే వాళ్ళు ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్గా తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన టెక్నీషియన్కి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా ఉండాలి. సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్గా తీసుకుంటారు. బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషను వాళ్ళకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ వచ్చేసి ప్లాంట్ మెయింటెనెన్స్ గురించి తెలిసి ఉండాలి, రెస్పాన్సిబిలిటీ నాలెడ్జ్ అనేది, క్యాలిబ్రేషన్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి, స్కాడా గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి, పిఎల్సి గురించి, హెచ్ఎంఐల గురించి, ఇన్స్ట్రుమెంటేషన్. మనకి హెచ్ఎంఐ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ హెచ్ఎంఐ ప్రకారం మనకు 1 grams కానీ వాళ్ళు సెట్ చేసుకొని పెట్టుకొని వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు మనకు చేయడం జరుగుతుంది. 1 gram నుంచి మనం ఎంత కావాలన్న క్వాంటిటీ లైన్ ద్వారాగా పూర్తిగా మనం ఏది అంటుకోకుండా డైరెక్ట్గా మన ఎక్విప్మెంట్లు పడే విధంగా హెచ్ఎంఐలు మనకి ఏ విధంగా మనకి ఎంత క్వాంటిటీ పడుతుంది ఎంత అనేది హెచ్ఎంఐలో మనకి చూపించడం జరుగుతుంది. వీటి గురించి కూడా తెలిసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఈ ఫాలో. వేరోస్ డిపార్ట్మెంట్లో రోల్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్గా తీసుకుంటారు, ఆపరేటర్గా. ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి. మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా మన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ శాప్, ఏఎస్ఆర్ఎస్, రా అండ్ ప్యాకింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ చేసి ఉండాలి. క్యూఎంఎస్, రెగ్యులేటరీ ఆడిట్స్ అనేది ఎఫ్డి ఆడిట్ గురించి కానీ, ఎంహెచ్ఆర్ఏ ఆడిట్ గురించి, రెగ్యులేటరీ ఆడిట్ గురించి అనేది మనకు నాలెడ్జ్ ఉన్నట్లయితే వీళ్ళు దాని మీద క్వశ్చన్లు వేసి మనకి ఆడిట్లో ఫేస్ చేసినట్లయితే మంచిగా స్కిల్స్ని బట్టి వాళ్ళు మనని తీసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంటేషన్ వచ్చేసి ఈ కంపెనీకి వెళ్ళినప్పుడు, మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి ఏమేమి తీసుకెళ్ళాలో తెలిసిందే. మనకి పే స్లిప్లు కానీ, బ్యాంక్ స్టేట్మెంట్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అవి తీసుకొని వెళ్ళాలి. శాలరీకి సంబంధించి సిటీసీ సంబంధించింది డీటెయిల్స్ ఏమైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళచ్చు. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, ఇటువంటి డాక్యుమెంట్ తీసుకెళ్ళితే వాళ్ళు మనని అవి ఫస్ట్ మనకి వాళ్ళు బేసిక్గా చెక్ చేసుకొని తర్వాత మనకి ఇంటర్వ్యూని ఎలా చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి జాయిడస్ ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేవి చూసాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, నెక్స్ట్ జాయిడస్ ఫార్మాలో ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేటెడ్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎటువంటి ఫీజు అనేది తీసుకోకుండా ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.